పండగ రోజు ముస్లిం పండగ బక్రీద్ పండగ రోజున రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కురుకొంద గ్రామం దగ్గర షేక్ ఖాదర్ అనే అతన్ని మర్డర్కు గురయ్యాడు, హత్యకు గురయ్యాడు. దాని పూర్తి వివరాల్లోకి వెళ్తే, మన ఆత్మకూరు మండలం కురుకొంద గ్రామానికి చెందిన ఫారూక్, గోలకుంట్ల ఫారూక్ అనే అతను ఇంకా మన ఆత్మకూరుకు చెందిన కొంతమంది శేషావలి, రఫీక్, రసూల్, అలాగే కృష్ణాపురం చెందిన ముర్తుజావలి, హుస్సేన్ బాషా, ముజీబ్ అనే వాళ్ళు మన హైదరాబాద్లో బన్ను వ్యాపారం చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి తిరిగి పండగ సందర్భంగా 16వ తారీఖు తిరిగి టాటా ఏసీ వాహనంలో తిరిగి వస్తుంటాడు. ఆ వాహనంలో డ్రైవింగ్ ఈ కేసులో ముద్దాయి అయిన గోల్కొండ మహమ్మద్ ఫరూక్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు. కర్నూలు దాకా డ్రైవింగ్ చేసి అక్కడ టీ తాగడానికి ఆగి తిరిగి అతను నిద్ర వస్తుంటే వేరే అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. దానిలో ఇతను ఫరూక్ ఆ సీటు పక్కన, డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోదాం అనుకుంటే ఈ ముర్తుజావలి, కృష్ణాపురం చెందిన ముర్తుజావలి అనే అతను, వీళ్ళిద్దరూ ఆ సీటు వెనక్కి కొనుక్కో అనే విషయంలో ఇద్దరు గొడవ జరిగింది. దాని మీద అందరూ వచ్చేయటం జరిగింది. 17వ తారీఖు మళ్ళా ఈ ముర్తుజావలికి ఇతను ఫోన్ చేసి ఫరూక్ ఫోన్లో బూతులు తిట్టడం జరిగింది. ఆ రోజు సాయంత్రం కూడా మన నంద్యాల జంక్షన్ దగ్గర కూడా మాట్లాడుకోవడం, మళ్ళీ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు సర్ది పంపించడం జరిగింది. మళ్ళీ తాగి రాత్రిపూట 9:30 ఆ ప్రాంతంలో ఏమైనా ఇక్కడ రారా, మా ఊరు రారా చూసుకుందామని చెప్పి ఛాలెంజ్ చేస్తే వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కేసులో ఖాదర్ అనే అతను ముర్తుజావలికి స్నేహితుడు. వీళ్ళందరూ కొంతమంది పండగ సందర్భంగా మన టౌన్ అవుట్స్కట్స్ లో ఉండి మాట్లాడుకున్న సందర్భంలో ఇతను ఫోన్ చేసి ఫోన్లో పెట్టడం జరిగింది. దాని మీద అడుగుదామని చెప్పేసి కురుకొంద గ్రామానికి వెళ్ళడం, అతను అక్కడ వీళ్ళు వస్తారని ముందుగానే అతను ఏదన్నా చేయాలని చెప్పేసి ఒక కత్తి కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవడం. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముగ్గురు వెళ్ళి వాదన పడుతూ ఉంటారు. ఈ ముర్తుజావలి, అలాగే చనిపోయిన ఖాదర్ వలి, ఇంకా ముగ్గురు వెళ్తారు. వాదనలు ఆడుకుంటున్న సందర్భంలో వాడు ముందుగా రెడీగా ఉన్న ప్యాంట్లో కత్తి పెట్టుకొని దాంతో ఇతను చనిపోయిన ఖాదర్ వల్లిని గుండె మీద పడటం జరిగింది, లోతుగా దిగటం జరిగింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు గ్యాదర్ అయితే అతను చూసి పారిపోయాడు. ఇతను పడిపోయిన తర్వాత ఇతను గాయమైందని చెప్పేసి వీళ్ళందరూ కలిసి అతన్ని హాస్పిటల్ తీసుకొస్తే చనిపోయాడని చెప్పారు. ఆ తర్వాత చూస్తే కత్తిపోటుకు గురవడం వల్ల చనిపోయాడు. వీళ్ళంతా చిన్న వయసు వాళ్ళు. ఇంతకుముందు ప్రీవియస్గా అలాంటి వాళ్ళకి శత్రుత్వం లేదు. ఈ చిన్న గలాటలో జరిగిన దీనిలో కత్తి తీసుకుని పడటం వలన అది చెస్ట్ మీద పడటం వలన గాయమై చనిపోవడం జరిగింది. ఈరోజు 1:30కి మన హై స్కూల్ దగ్గర ఏదైతే కురుకొంద హై స్కూల్ దగ్గర సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు, టౌన్ ఎస్ఐ రెడ్డి, నారాయణ రెడ్డి, డివి నారాయణ రెడ్డి వీళ్ళందరూ స్టాఫ్తో వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మర్డర్ కేసుకు ఉపయోగించిన కత్తిని, బట్టలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కూడా ఈ తాగి గొడవలు పడటం ఇవన్నీ జరిగినాయి తప్ప యువతలు ఈ తాగుడు వ్యసనానికి